కోట్లు ఇస్తామన్నా ఒక్క యాడ్ కూడా పెట్టనివ్వలేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కంపెనీస్ ఉంటాయా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. విఎల్సి ప్లేయర్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ మీకు తెలియని ఫ్యాక్ట్స్ చెప్తాను. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏ యాప్ ఓపెన్ చేసినా మనకి యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి, చాలా చిరాకు తెప్పిస్తాయి. యాడ్స్ వద్దనుకుంటే వాటికి డబ్బులు అయితే పే చేయాలి. కానీ విఎల్సి ప్లేయర్ మాత్రం 100% మనకి యాడ్ ఫ్రీతో ప్రొవైడ్ చేస్తున్నారు. విఎల్సి ప్లేయర్ వెనకాల పెద్ద కంపెనీ అయితే ఏం లేదు. జస్ట్ 1996లో ఫ్రాన్స్ కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఈ విఎల్సి ప్లేయర్ ప్రాజెక్ట్ ని అయితే మొదలు పెట్టారు. 2001లో కంప్లీట్ అయిపోయింది. 2001లోనే ఈ విఎల్సి ప్లేయర్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. తర్వాత ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు కదా. ఏ కంప్యూటర్ లో అయినా ఒక వీడియో ప్లే చేయాలంటే ఖచ్చితంగా విఎల్సి ప్లేయర్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఇంత పాపులర్ అయ్యాక తరువాత పెద్ద పెద్ద యాడ్ కంపెనీస్ కోట్లు ఇస్తాం మా యాడ్స్ ని మీ విఎల్సి ప్లేయర్ లో ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అందరికీ అయితే ఫ్రీగా అయితే విఎల్సి ప్లేయర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ విఎల్సి ప్లేయర్ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ. ఎవరు ఓనర్ అయితే ఉండరు. ఇప్పుడు వాట్సాప్కి ఫేస్బుక్ చూసుకుంటే మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు, అమెజాన్ చూసుకుంటే జెఫ్ బెజోస్ ఉన్నారు. కానీ ఈ విఎల్సి ప్లేయర్కి మాత్రం ఎవ్వరు ఓనర్ లేరు. అలా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ విఎల్సి ప్లేయర్ కోసం ఇప్పుడు కూడా చాలా మంది వాలంటీర్స్ అయితే డబ్బులు తీసుకోకుండా పనిచేస్తున్నారు. అందరూ గమనించాల్సింది ఒకటి ఉంది. విఎల్సి ప్లేయర్ కావాలనుకుంటే యాడ్స్ ప్లే చేసి 1000 కోట్లు సంపాదించవచ్చు. కానీ యాడ్స్ లేకుండా అందరికి ఫ్రీగా ఇవ్వాలనే వీళ్ళ ఒక కాన్సెప్ట్ అనేది ఎంత గ్రేటో మీరు అయితే ఒకసారి ఆలోచించండి. ఇంతకీ మీలో ఎంతమంది ఎప్పటి నుంచి విఎల్సి ప్లేయర్ వాడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ ఫ్యాక్ట్ వీడియోస్ కావాలనుకుంటే ఫాలో సబ్స్క్రైబ్ అంటే ఖచ్చితంగా చేసేయండి.